సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లిలో పెద్దగట్టు లింగమంతుల స్వామివారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రైతుల ఉసురు తగిలే మాజీ సీఎం కేసీఆర్ వంచన కాడని, కవిత జైలు పాలయ్యారని విమర్శించారు. భావిస్తూ ఇక్కడ జాతర తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా దాదాపు 35 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఈ స్వామివారి దగ్గర ఈ జాతర ముఖ్యంగా ఏమన్నా కోరికలు ఉంటే కోరికలు చూస్తారని చెప్పి ఒక నమ్మకం ప్రజలకు. యాదవులే కాదు, అన్ని కుటుంబాలు యాదవ కులానికి ఈ రోజు భక్తులు బోనాలు సమర్పించి లింగ ఓలింగ అని కోరికలు కోరుకుంటే అడిగిందల్లా ఇచ్చే దేవుడు లింగమంతుల స్వామి. ఈ జాతరకు ఇక్కడ మాత్రం ఏంటంటే జాతర అయిపోయిన తర్వాత వర్షం వచ్చి ఈ గుట్టను కడుగుతుందని లింగమంతుల లింగమయ్య గారి మహిమ, దాంతో పాటు ఎంతో మహిమ కలిగిన లింగమంతుల స్వామి ఆశీస్సులతో తెలంగాణ